మేడం, జూలై నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? చాలా అదృష్టవంతులు అని చెప్పాలి వృశ్చిక రాశి వాళ్ళు. ఓకే. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏంటంటే మనకి 7th లో పడి ఉన్నారు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 2nd లార్డ్ ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు, అంటే 9th లో. సో అటు ఏంటంటే జూపిటర్ చల్లని చూపు ఉంది, బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఏమనుకుంటే అది సాధించే ఒక యోగం కింద మనం చెప్పుకోవాలి ఈ నెలలో. తప్పక వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. దేంట్లో కెరియర్ పాత్ లో బాగుంటుంది, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళు అనుకున్న ఇంక్రిమెంట్స్ వస్తాయి. అటు ఫైనాన్షియల్ పరంగా కూడా స్టెబిలిటీ అనేది వస్తుంది, సేవింగ్ మెంటాలిటీ ఉంటుంది. అంటే ఏంటి, మనకి డబ్బు ఉంటేనే సేవ్ చేస్తాం. మన రోజువారీ ఇది అయిపోయిన తర్వాత, అంటే బడ్జెటింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉంటేనే మన సేవింగ్ అనేది ఉంటుంది. ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం జరుగుతుంది. ఏదైనా సరే శుభ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ఈ నెలలో, దుబ్రా ఖర్చులు అనేవి తక్కువ ఉన్నాయి. హ్యాపీగా గడిచే ఒక మంత్ కింద వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం బిజినెస్ పీపుల్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎవరైనా స్టార్టప్స్ ఉంటాయి, ఎందుకంటే చాలామంది ఏంటంటే సీక్రెటివ్ ఒక హౌస్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. సో స్టార్టప్స్ ఉంటే కానీ, లేకపోతే ఉమెన్ ఆంటర్ప్రినర్స్ కానీ, ఇప్పుడు ఎవరైనా సరే ఏ ఆంటర్ప్రినర్స్ కానీ వాళ్ళు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుని డబ్బు వచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చే ఒక మంత్ కింద మనం చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు శుభ ఖర్చులే, అన్ని శుభం జరిగే ఒక నెల కింద మనం తీసుకోవాలి వృశ్చిక రాశి వాళ్ళకి. జూపిటర్ చూపు కూడా ఉంది కనుక తప్పక ఏంటంటే చదువుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, పై చదువులకి బయటకు వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ వాళ్ళు అనుకునేది సాధిస్తారు. తప్పక వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఇప్పుడే కదా, జూలైలోనే అప్లై చేస్తారు. అప్లై చేయడం అంటే ముందే అప్లై చేస్తారు, కానీ వెళ్ళి చూసుకోవడం కానీ, ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కానీ ఇదే టైంలో జరుగుతుంది కనుక తప్పక బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ముందుకెళ్ళే ఛాన్సెస్ అంటే ఏంటి, ముందడిగే, నాట్ ఓన్లీ ముందడుగు, తొందరగా ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, వాళ్ళకి సబ్జెక్ట్స్ వస్తాయి, వాళ్ళకి యూనివర్సిటీస్ వస్తాయి, వాళ్ళకి కావాల్సిన ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. అది పేరెంట్స్ అవ్వచ్చు, ఇంకో సపోర్ట్ అవ్వచ్చు. తప్పక ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ అబండెన్స్ ఉండే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే బిజినెస్ పీపుల్కి, ఎస్పెషల్లీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో వాళ్ళకి వేరే బిజినెస్లో వచ్చే ఛాన్సెస్, విస్తరించే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఏదైనప్పటికీ ఈ మంత్ అంతా వీళ్ళకి హ్యాపీ మంత్, సక్సెస్ఫుల్ మంత్ అని చెప్పాలి వృశ్చిక రాశి వాళ్ళకి. ఓకే, వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా బాగానే ఉంది కాబట్టి ఇంకా మంచిగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అది చెప్తున్నానంటే, సన్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ 8th హౌస్లో ఉన్నారు. గుర్తింపు రావాలంటే 2nd half ఆఫ్ దిస్ మంత్ నుంచే వీళ్ళకి గుర్తింపు అనేది వస్తుంది. అన్నీ కూడా తొందరగా అయ్యే, ఏ పనులైనా తొందరగా అయ్యే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు ఏది శ్రమ పడినా, దేని మీద వాళ్ళు ఫోకస్ పెట్టినా, శ్రమ దేని మీద ఉన్నా కూడా వాళ్ళు ముందుకెళ్ళే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో నవగ్రహాల చుట్టూ జనరల్గా మనం చెప్పేది 108 times ప్రదక్షిణ చేయడం అనేది చాలా మంచిది, ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్. అది సాటర్డే అయినా చేయొచ్చు, సండే అయినా చేయొచ్చు, లేకపోతే ట్యూస్డే అయినా చేయొచ్చు. బట్ జనరల్గా ఏంటంటే మురుగన్ మనం చెప్తాం, సుబ్రహ్మణ్య స్వామికి మనం పాలాభిషేకం చేయడం అనేది చెప్తూ ఉంటాం, తొందరగా పనులు అవ్వాలి అంటే. అలాగే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు, దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి కావాలనుకున్న వాళ్ళందరూ ఇది చేయొచ్చు. పాలాభిషేకం ఆన్ ట్యూస్డేస్ చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక షణ్ముఖి వేసుకోవడం మంచిది, అలాగే నవముఖి కూడా వేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. నేను ఇందాక చెప్పినట్టు బిజినెస్ పీపుల్కి డిఫరెంట్గా ఇస్తాం, అలాగే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి కావాలని డిఫరెంట్గా ఇస్తాము, అలాగే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి డిఫరెంట్, అలాగే ఏంటంటే ఇప్పుడు పార్ట్నర్ కావాలి అనుకున్న వాళ్ళకి డిఫరెంట్గా ఇవ్వడం, స్టూడెంట్స్కి డిఫరెంట్గా 3 ఇవ్వడం అనేది మనకి అంటే ఇస్తాం, అంటే జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వ్యక్తిగత జాతకం మీద ఆధారపడుతుంది కనుక తప్పక ఫస్ట్ స్టెప్ ఏంటంటే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవడం అన్నమాట. సో జనరల్గా అయితే ఈ రుద్రాక్షలు వేసుకోవడం అనేది మంచిది. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు లైట్ పింక్ నుంచి రెడ్ వరకు వాడడం అనేది చాలా మంచిది. దాంతోపాటు గోల్డ్ వాడడం ఇంకా మంచిది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి కలయిక వస్తుంది, అంటే ఏంటి, సన్ జూపిటర్ కలయిక అనేది వస్తుంది అనమాట. అది కూడా 9th లో. సో తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది, గుర్తింపు అనేది చాలా వస్తుంది. అండ్ స్టార్టప్స్ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చి, స్టార్టప్స్ అని అనుకోదు, ఏది వాళ్ళు స్టార్ట్ చేసినా ఈ మంత్లో తప్పక సక్సెస్ అనేది సాధిస్తారు వృశ్చిక రాశి వాళ్ళు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.